ఇప్పుడు మీరు వినబోయే చందమామ పుస్తకంలోని ఈ కథ పేరు బందిపోటు రాజు. ఒకానొకప్పుడు వింధ్య పర్వత ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అందులో అలకనంద అనే రాజ్యానికి అమరసింహుడు రాజు. అమరసింహుడి తండ్రి తను 20 ఏళ్ల వయసువాడై ఉండగా కాలధర్మం చెందారు. అతడికి పొరుగున ఉన్న చిన్న చిన్న రాజ్యాలను జయించి చక్రవర్తిని అనిపించుకోవాలన్న కోరిక చాలా బలంగా ఉండేది. అయితే అందుకు తనకున్న అతి స్వల్పమైన సైనిక బలం చాలదు. అమరసింహుడి ఆలోచనలు ఎరిగిన మంత్రి ధర్మపాలుడు అతడికి రాజ్య విస్తరణ కాంక్ష కూడదని వివాహమాడి ఉన్న రాజ్యాన్ని ప్రజలను అనుకూలంగా పాలిస్తూ ప్రజల చేత మెప్పు పొందమని హితబోధ చేస్తూ ఉండేవాడు. కానీ అమరసింహుడికి మంత్రి హితబోధలు అస్సలు నచ్చేవి కావు. అతడు మంత్రితో, మంత్రివర్య, మీరు అలా చూస్తూ ఉండండి. అతి స్వల్ప కాలంలోనే నేను అంతులేని ధనం ఆర్జించి దానితో పెద్ద సైన్యాన్ని తయారు చేసి మన పొరుగున ఉన్న చిన్నా చితుకు రాజ్యాలను జయిస్తాను. ఆ తర్వాత ఏ మహారాజో నన్ను తన కుమార్తెను భార్యగా స్వీకరించమని ప్రార్థించకపోడు అని చెప్తూ ఉండేవాడు. అమరసింహుడు అంతులేని ధనార్జనకు ఇది తిరుగులేని పథకం అనుకుంటూ ఒక ఆలోచన చేశాడు. దాని ప్రకారం అతడు తనకున్న కొద్దిమంది సైనికులను చిన్న చిన్న ముఠాలుగా విభజించి రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న పొరుగు రాజ్యాల గ్రామాల మీద పడి దోచుకురమని చెప్పాడు. ఈ జరుగుతున్న బందిపోట్ల గురించి సరిహద్దు గ్రామాల ప్రజలు తమ తమ రాజులకు విన్నవించి బందిపోట్లు అలకనంద రాజ్య ప్రాంతం నుంచి వస్తున్నట్లుగా చెప్పారు. అప్పుడు ఆ రాజులు బందిపోట్లను అరికట్టేందుకు తగు ప్రయత్నాలు చేస్తామని ప్రజలకు చెప్పి పంపించారు. ఈ చిన్న రాజుల్లో ఒకడైన వజ్రపురి రాజు తన దూతను అమరసింహుడి వద్దకు వెళ్ళి సంగతి అడిగి వివరించమన్నాడు. అలా వచ్చిన దూతకు ఎంతో మర్యాద చేసి అమరసింహుడు, ఈ బందిపోటు ముఠాలు మీ దేశంలోనే కాదు, మా దేశంలోనూ అఘాయిత్యాలు చేస్తున్నాయి. మన రాజ్య ప్రాంతాలన్నీ కొండలు అడవులమయంగా ఉండడంతో వాళ్ళ ఆటలు సాగుతున్నవి. సరే, బందిపోటు ముఠాలను హతమార్చేందుకు నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను. మీ రాజుగారికి ఈ సంగతి చెప్పు అని జవాబిచ్చాడు. మంత్రి ధర్మపాలుడు ఈసారి అమరసింహుణ్ణి గట్టిగా హెచ్చరిస్తూ, మహారాజా, మీ ప్రవర్తన రాజధర్మానికి విరుద్ధం. ఏదో ఒకనాడు నిజం తెలుసుకుని పొరుగు రాజులందరూ ఏకమై దాడికి రాగలరు అని చెప్పాడు. ఇందుకు అమరసింహుడు పెద్దగా నవ్వి, మహామంత్రి, భయపడకండి. ఆ రాజులందరూ ఏకమయ్యేలోగా నేనిప్పుడు కూడబెట్టిన ధనంతో వేలాది మంది సైనికులను సమాయత్తపరిచి వాళ్ల మీద ఎదురుదాడి చేయగలను. అపాయాన్ని అస్సలు శంకించకండి అని చెప్పాడు. ఇలా జరిగిన నెల రోజుల్లోనే వజ్రపురి రాజు బందిపోట్ల ముఠాలను పంపుతున్నది అమరసింహుడేనని తన వేగుల ద్వారా తెలుసుకుని హఠాత్తుగా అలకనంద రాజ్యం మీద దాడి చేశాడు. ఉన్న కొద్దిమంది సైనికులు బందిపోటు ముఠాల్లాగా అరణ్యాల్లో కొండల్లో ఉండిపోవడంతో కోటను రక్షించే వారెవరూ లేకపోయారు. రాజు అమరసింహుడు మంత్రితో పాటు రహస్య మార్గాన కోట నుంచి తప్పించుకొని, మహామంత్రి, ఇప్పుడు ప్రాణరక్షణకు మనం చేయవలసిందేమిటి అని అడిగాడు. దానికి మంత్రి శాంతంగా, నేనిప్పుడు మహామంత్రిని కాదు, మీరు మహారాజు కాదు. మీ అన్యాయార్జితం మీకు పొరుగు రాజ్యాలను జయించి పెట్టకపోగా మీ ప్రాణానికే ముప్పు తెచ్చింది. మీరు తక్షణం ఎటైనా పారిపోండి అని చెప్పాడు. అమరసింహుడు మారు మాట్లాడలేక దాపులనున్న కొండలకేసి పరిగెత్తాడు. కథ సమాప్తం.